నోట్ల రద్దు అనంతరం నుంచి దేశ ఆర్థిక కార్యకలాపాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సాంప్రదాయక నగదు చెలామణిలో స్థానంలో పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇక క్రమంగా నోట్ల చెలామణిని కనుమరుగు చేయాలని అన్ని దారులు వెతుకుతోంది. నవంబర్ 8న 500, 1000 నోట్ల రద్దు తర్వాత నగదు విత్డ్రాలపై పలు ఆంక్షలను విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నగదు లావాదేవీలపై ఉక్కుపాదం మోపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటిదాకా 50,000 నగదు కొనుగోళ్లపై వినియోగదారులు పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని 30,000కు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. అంటే 30,000కు మించి కొనుగోళ్లు జరిపితే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి 30,000కే పాన్ కార్డు సమర్పించాలంటే వినియోగదారులు మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ దేశంలో లేని విధంగా మన డబ్బుపై మనకు ఆంక్షలు ఏంటని పలువురు తమ అసహనాన్ని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. అంతేకాదు, నిర్దేశించిన పరిమితికి మించి నగదు లావాదేవీలు జరిపితే వాటికి ఛార్జీలు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ₹1,00,000కు మించి లావాదేవీలు జరిపితే ఈ ఛార్జీలు వేయనుందట. ఇక ఫిబ్రవరి 28 లోపు దేశంలోని అన్ని బ్యాంకు అకౌంట్లకు పాన్ నంబర్ అనుసంధానం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత లక్ష్యంలో జరిగే అన్ని రకాల కార్యకలాపాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖ ద్వారా గమనించడం ద్వారా పన్ను ఆదాయాన్ని పెద్ద మొత్తంలో రాబట్టే చర్యలు దిగనుంది. నగదు చెలామణిని నిలువరిస్తే లక్షల కోట్ల పన్ను రాబడి పెరుగుతుందని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.